గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము 8వ, 9వ, 10వ, 11వ అలాగే చిట్ట చివరిదైన 12వ పంచవర్ష ప్రణాళికల గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం 8వ పంచవర్ష ప్రణాళిక గురించి చూస్తే కనుక ఇది 1992లో మొదలయ్యి 97లో ముగిసింది. అయితే ఈ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకునే కంటే ముందు 1991 సంవత్సరంలో ఏం జరిగింది అనే అంశాలపైన మనకు అవగాహన అనేది ఉండాలి. చూడండి, 1989 సంవత్సరంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అయ్యి ఆ తర్వాత కాలంలో చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయిన తర్వాత చంద్రశేఖర్ ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు కొనసాగించడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ మనస్పర్ధలు రావడం వలన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం అనేది కూలిపోయింది. ఇక అనివార్యమైన మధ్యంతర ఎన్నికలు 1991 సంవత్సరంలో జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా శ్రీ రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఆ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 244 సీట్లు వచ్చాయి. అంటే మొత్తం లోక్సభలో 244 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీజేపీకి 120 సీట్లు బీజేపీకి రావడం జరిగింది. కానీ 244 సీట్లు అనేవి మెజారిటీ కంటే చాలా చాలా తక్కువ. కానీ అప్పుడు ఉన్న అన్ని పార్టీల్లోకెల్లా అత్యధిక సీట్లు సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అప్పటి రాష్ట్రపతి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని మన్నించి అప్పుడు రాజకీయాల్లోంచి వైదొలిగిన శ్రీ పివి నరసింహారావు గారిని మళ్ళీ వెనక్కొచ్చి ఈ నాయకత్వ బాధ్యతలు స్వీకరించమని కోరడం వలన వారు ప్రధానమంత్రి కావడం జరిగింది. అయితే ఒకటి పాలిటీ పరంగా మనకు ఒక పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏమిటంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా నియమించబడ్డప్పుడు వారికి లోక్సభలోనూ రాజ్యసభలోనూ సభ్యత్వం లేదు. కానీ ఈ లోక్సభ పార్లమెంట్లో సభ్యత్వం ఉన్న వ్యక్తే అక్కడ ప్రధానమంత్రిగా నియమింపబడాలా లేక మంత్రిగా నియమింపబడాలా అంటే రాజ్యాంగం ఒక వెసులుబాటు కనిపించింది. అంటే పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యత్వం లేకుండా ఒక వ్యక్తిని మంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ నియమిస్తే ఆ వ్యక్తి నియమింపబడిన తేదీ నుంచి 6 నెలల లోపు ఏదైనా ఒక సభలో సభ్యత్వం పొందవలెను అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఉభయ సభల్లో సభ్యత్వం లేని పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేయడం అనేది రాజ్యాంగపరంగా జరిగిందే, దాంట్లో ఎటువంటి సంకోచాలు లేవు. అయితే మరి 6 నెలల్లోగా వారు ఎన్నిక కావాలి కదా. కాబట్టి నంద్యాల నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గం నుంచి వారు పోటీ చేసి గెలిచి ఆ విధంగా వారు అక్కడ 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 244 సీట్లతోనే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు ఎలా కొనసాగించారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతు, అంటే బయట నుంచి మద్దతు, అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకొని తమ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించింది. అలా సపోర్ట్ ఇచ్చిన పార్టీలలో ముఖ్యమైన పార్టీ ఒకటి జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం. అందుకని అంటే వీరి మద్దతు కావాల్సిన ప్రతిసారి ఈ జేఎంఎం ఎంపీలకు లంచాలు ఇస్తూ బ్రైబ్ చేస్తూ వారి సపోర్టు పొందారు అనేది ఒక ఆరోపణ పివి నరసింహారావు గారి ప్రభుత్వం మీద. దాన్ని పాపులర్గా జేఎంఎం బ్రైబరీ కేసు అంటారు. ఇక ఆ విషయాలన్నీ మనం పక్కకు పెడితే మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ పివి నరసింహారావు గారు ఈ 5 సంవత్సరాల పాటు తన చతురతతో తన నైపుణ్యంతో అక్కడ ప్రభుత్వాన్ని వారు కొనసాగించారు. ఆ తర్వాత 1966లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో వాజ్పేయి గారిని ప్రధానమంత్రి కావాల్సిందిగా రాష్ట్రపతి కోరడంతో బీజేపీ దానికి అంగీకరించి వాజ్పేయి ప్రధానమంత్రిగా నియమింపబడడం జరిగింది. కానీ అప్పుడు బీజేపీ పార్టీ కూడా
ఈ కావలసిన మెజారిటీ లేదు. అయితే వారికి ఉన్న ఒక నమ్మకం ఏమిటంటే ప్రధానమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత మిగతా పార్టీల సపోర్ట్ తీసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశం వారికి ఉండింది. కానీ ఇతర పార్టీలు సపోర్ట్ చేయకపోవడం వలన వాజ్పేయి ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవికి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత హెచ్డి దేవగౌడ ప్రధానమంత్రిగా నియమింపబడి కొంతకాలం పాటు వారు కొనసాగి ఆ తర్వాత ఇంద్రకుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్ వారు ప్రధానమంత్రిగా నియమింపబడి వారు కూడా కొంతకాలం కొనసాగారు. కానీ ఇక్కడ వీరికి పూర్తి మద్దతు లేకపోవడం వలన 1998 సంవత్సరంలో మళ్ళీ లోక్సభ ఎన్నికలు నిర్వహించవలసి వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాకపోతే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యాబలం బీజేపీకి ఉండడం వలన ఏఐఏడిఎంకే స్వర్గీయ జయలలిత గారు దీనికి నాయకురాలు. సో వారి సపోర్టుతో మరికొంతమంది పార్టీల సపోర్టుతో వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్. ఇది 1998 సంవత్సరం. అలా సజావుగా 13 నెలల పాటు జరిగిన తర్వాత కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించడం వలన వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ కూలిపోయింది. మళ్ళీ అనివార్య కారణాల వలన 1999లో తిరిగి లోక్సభ ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. చూడండి ఎన్నిసార్లు చేశారు ఇక్కడ. అసలు రాజ్యాంగపరంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. 1989లో జరిగింది, 91లో ఎన్నికలు, 96లో ఎన్నికలు, 98లో ఎన్నికలు, మళ్ళీ 99లో ఎన్నికలు. అంటే కేవలం ఈ 10 సంవత్సరాల కాలంలో 5 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. రైట్. సో ఇక్కడ దాదాపుగా మనకు ఈ మధ్యంతర ఎన్నికలు అనేవి చాలా మనకు అనిపిస్తాయి. ఇక 1999లో వాజ్పేయి గారికి అక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి ఇక్కడ చక్కటి మెజారిటీ రావడం వలన 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆ ప్రభుత్వానికి అంటే ఆ సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ రావడం వలన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా నియమింపబడడం జరిగింది. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ యూపీఏ కూటమికి మెజారిటీ రావడం వలన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2014 వరకు కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకు మెజారిటీ వచ్చి నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రధానమంత్రిగా నియమింపబడడం జరిగింది. క్లియర్. సో ఈ విధంగా మనకు ఈ 12 పంచవర్ష ప్రణాళికలు 2017తో మనకు ముగుస్తాయి. క్లియర్. సో ఇది రాజకీయంగా జరిగింది. ఆర్థికంగా ఏం జరిగింది, పంచవర్ష ప్రణాళికల్లో మనం ఇచ్చిన ప్రాముఖ్యత గల అంశాలు ఏమిటి, అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ 8వ పంచవర్ష ప్రణాళిక. రైట్. సో డేట్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇది చాలా సింపుల్ అంశాలు. నేను దీన్ని ఇంగ్లీష్లోనే చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది? 8వ పంచవర్ష ప్రణాళిక. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఏమిటి ఈ హ్యూమన్ రిసోర్సెస్ అంటే? అప్పటి వరకు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆర్థిక అంశాలపైన అలాగే ఇతర మూల వనరులపైన దృష్టి ఎక్కువగా పెట్టి ఈ ఆర్థిక అంశాలు ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటాయో, మూల వనరులు ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అని ఒక ఆలోచన. కానీ ఈ సమయంలో వచ్చిన కాన్సెప్ట్ ఏమిటి అంటే అసలు ఆర్థిక వనరులు ఎన్ని ఉన్నా, మూల వనరులు ఎన్ని ఉన్నా కూడా మానవ వనరులు సరిగ్గా లేకపోతే అవన్నీ వ్యర్థం అవుతాయి, వృధా అవుతాయి అని ఒక కొత్త కాన్సెప్ట్ రావడం మొదలుపెట్టింది. అంటే మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులు కానీ ఇతర మూల వనరులు కానీ చక్కగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి అంటే మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఏమిటి మానవ వనరులు అంటే? నైపుణ్యము. ఈ నైపుణ్యానికి మెరుగులు దిద్దాలి. దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. కాబట్టి ఆ స్కిల్ అనేది డెవలప్ కావాలి అంటే వీరికి శిక్షణ అనేది చాలా అవసరం.
ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. అలాగే భారతదేశం కూడా గుర్తించి మానవ వనరులకు అధిక ప్రాధాన్యత 8వ పంచవర్ష ప్రణాళికలో ఇవ్వడం జరిగింది. క్లియర్. అలాగే ఈ పేదరిక నిర్మూలన, అలాగే ఈ నిరుద్యోగ నిర్మూలన రెండిటికి కూడా ప్రాముఖ్యతనిచ్చిన పంచవర్ష ప్రణాళిక 8వ పంచవర్ష ప్రణాళిక. అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది, మానవ అభివృద్ధి అనేది ఈ ఎకానమిక్ గ్రోత్ లేకుండా సాధ్యం కాదు. కాబట్టి అక్కడ ఈ రెండిటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఆ కాలంలో జ్ఞాపకం ఉంది కదా మీకు, 1991 సంవత్సరంలో మనం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాం. అవి ఎంతో గొప్పవి, ఎంతో మహోన్నతమైనవి. కానీ ఆ సమయంలో మన పరిశ్రమలకు సంబంధించి కొన్ని ఒడిదుడుకులు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అన్నీ కూడా సెట్ అయిపోయాయి, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని కొత్త ప్రయోగాలు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. క్లియర్, రైట్. అలాగే ఆ సమయంలో జీడిపి కూడా చక్కగా పెరిగింది. క్లియర్. సో ఇది మనకు 8వ పంచవర్ష ప్రణాళికలో. అయితే ఇక్కడ టార్గెట్ గ్రోత్ 5.6% ఉంటే సాధించింది 6.8%. అంటే పరిశ్రమల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపించినప్పటికీ ఓవరాల్గా ఈ ప్రణాళిక అనేది విజయవంతం అయింది అని మనం చెప్పవచ్చును. క్లియర్. అలాగే ఇక్కడ ఇదే సమయంలో పివి నరసింహారావు గారు 1991లో అక్కడ వారు ప్రవేశపెట్టిన ఈ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. క్లియర్. నెక్స్ట్ మనం ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ రైట్, ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి, ఇక్కడ ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వలన ప్రభుత్వ రంగ సంస్థల వాటా అనేది తగ్గింది. ప్రభుత్వ రంగ సంస్థల వాటా తగ్గడం అంటే ప్రైవేటు రంగ సంస్థల వాటా పెరిగింది. అయినప్పటికీ కూడా మన ఎకానమిక్ గ్రోత్ అనేది చక్కగా ముందుకు సాగింది అని దీని అర్థం. క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ నెక్స్ట్ ప్లాన్ మనం చూద్దాము. అదే 9వ ప్రణాళిక 1997 నుండి 2002 వరకు. మరి ఈ ప్రణాళికలో ఇచ్చిన ప్రాముఖ్యత ఏమిటంటే సామాజిక న్యాయము మరియు సమానత్వము. ఈ రెండిటికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. క్లియర్. అంటే ఏమిటి, మనం మొదటి ప్రణాళిక నుంచి మాట్లాడుతున్న సామాజిక న్యాయము, సమానత్వము అనేది మనం మాట్లాడుతున్నప్పటికీ వాస్తవంగా అది జరగడం లేదు అనేది మనకు స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం గురించి బాగా మాట్లాడతాయి, సమానత్వం గురించి మాట్లాడతాయి. కానీ వాస్తవంగా అది ఇప్పటి వరకు కూడా మనం అంతగా సాధించలేదు, సాధించవలసిన అవసరం ఉంది. అలాగే ఈ ప్లాన్లో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి ఇక్కడ పెద్దపీట వేయడం జరిగింది. అలాగే ఈ ప్లాన్లో ఏం చేశారు అంటే సబ్సిడీలు అనేవి 72,800 కోట్లకు మించకూడదు అని ఒక ప్రణాళిక తయారు చేశారు. కానీ ఏమవుతుంది, ప్రతిసారి ఇక్కడ ఎన్నికల సమయంలో పార్టీలన్నీ కూడా ఈ ఉచితాల గురించి హామీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోవడానికి రకరకాల సబ్సిడీలు అనేవి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. తద్వారా ఏం జరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో కూడా లబ్ధి పొందవచ్చు అనే ఒక ఆలోచన. కానీ సబ్సిడీల వలన భారత ఆర్థిక వ్యవస్థ పైన పెనుభారం అనేది పడుతుంది. అది భవిష్యత్తులో మంచిది కాదు. ఈ విషయాలు మనము బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఓవరాల్గా ఈ 9వ ప్లాన్ అనేది అది విజయవంతం కాలేదు. ఇది 9వ ప్లాన్. సో ఇక్కడ జరిగింది ఏమిటి అంటే 6.5% అని టార్గెట్ పెట్టుకుంటే సాధించింది 5.4% మాత్రమే. క్లియర్, రైట్. సో ఇవన్నీ మనం చెప్పుకున్న పాయింట్సే. గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చాము, రైట్. అలాగే అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, దానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఇక 10వ ప్రణాళిక వచ్చేటప్పటికి ఈ ప్రణాళిక
2002 నుంచి 2007 వరకు. క్లియర్. ఇక్కడ పెట్టుకున్న లక్ష్యం ఏమిటంటే రాబోయే 10 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అని పెట్టుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. అలాగే పేదరికంలో మగ్గుతున్న, అంటే ఈ దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు 26% ఉంటే దాన్ని 2007 సంవత్సరం కంతా 21% కింద తీసుకురావాలి అని ఒక ప్లాన్ చేశారు, కానీ అది సక్సెస్ అనేది కాలేదు. క్లియర్. బట్ అదర్వైజ్ మిగతా ఏరియాస్లో ఈ ప్లాన్ సక్సెస్ అయింది. అందుకే చూడండి, ఇక్కడ టార్గెట్ గ్రోత్ 8% అన్నప్పటికీ దగ్గర దాకా వచ్చింది. 7.6% సాధించిన ప్రణాళిక ఇది. ఆ తర్వాత వచ్చింది 11వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. అంటే ఈ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా జరగాలి. మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. అలాగే హైయెస్ట్ ప్రయారిటీ వాజ్ గివెన్ టు ఎడ్యుకేషన్. గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి, నీటిపారుదలకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే అక్షరాస్యత శాతాన్ని ఈ ప్రణాళికలో 80% పెంచాలి, సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది, కానీ అది సాధ్యం కాలేదు. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఒక కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మళ్ళీ చూడండి. ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడైతే మీకు ఏం అవసరం లేదు, మీ ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. ఈ శిశు మరణాల సంఖ్య కానీ, తర్వాత మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానీ, రైట్, ఇవన్నీ తగ్గించాలి అని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ అప్పుడు అది సాధించడం అనేది కుదరలేదు. అలాగే 2009 సంవత్సరం కంతా ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన తాగునీటిని అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2016 సంవత్సరానికంతా సెక్స్ రేషియోని 950కి పెంచాలి అని, అలాగే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది 2012 సంవత్సరానికి ప్రతి గ్రామానికి అందించాలని పెట్టుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా సాధించింది ఏమిటి అంటే టెలికమ్యూనికేషన్ టు ఆల్ ద విలేజెస్ బై 2009. దీన్ని మనం సాధించాం. క్లియర్. ఇదొకటి ఇంపార్టెంట్. క్లియర్. అలాగే ఈ విద్యుత్తు అనేది ప్రతి గ్రామానికి 2009 సంవత్సరంలో రాలేదు. అలాగే రోడ్లు అనేవి ప్రతి గ్రామానికి కూడా ఈ సంవత్సరం లోపల రాలేదు. క్లియర్. సో ఆ విధంగా చాలా వరకు ఇక్కడ లక్ష్యాలను సాధించడం అంటూ కుదరలేదు. క్లియర్. అందుకని ఇక్కడ టార్గెట్ గ్రోత్ 9% అయినప్పటికీ సాధించింది 8% వరకు. క్లియర్. అలాగే ఇక్కడ ఒక మన ముఖ్యమైన విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పారాగ్రాఫ్ మీరు చూడండి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1991 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా మన ఎకానమిక్ గ్రోత్ పెరుగుతూ వస్తుంది, రైట్. సో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి, ఆ విధంగా ఈ ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, గ్రోత్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ముందు నుంచి వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, అంటే షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారు, క్లియర్, షెడ్యూల్డ్ తెగల వారు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలు అలాగే వెనుకబడి ఉన్నాయి. మరి ఒక ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు, ఒక సమాజం గురించి మాట్లాడినప్పుడు, ఒక దేశం గురించి మాట్లాడినప్పుడు, ఒక దేశ అభివృద్ధిలో మరి ఈ వెనుకబడిన వారు పాలు పంచుకోకూడదా? వారు గనక పాలు పంచుకోకపోతే ఇది నిజమైన అభివృద్ధి అనే ఒక కొత్త కాన్సెప్ట్ మొదలయ్యి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనం తీసుకురావడం జరిగింది. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే వెనుకబడిన వర్గాలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి అభివృద్ధిలో అందరితో పాటు ముందుకు వెళ్ళడమే ఇంక్లూజివ్ గ్రోత్. ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ మనం 12వ పంచవర్ష ప్రణాళిక కనుక చూస్తే ఈ థీమ్ ఏమిటి అంటే ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనకు 11వ ప్రణాళికలోనూ కనిపించింది, అలాగే 12వ ప్రణాళికలో కూడా కనిపిస్తుంది. అంటే ఆ ఇంక్లూజివ్ గ్రోత్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీలను, ఎస్టీలను, వెనుకబడిన వారిని అలా వెనక వదిలేసి దేశం కనుక ముందుకు వెళ్తే అది అభివృద్ధి సాధించినట్టు కాదు.
అందరినీ కలుపుకొని, అన్ని వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకొని ముందుకు వెళ్తూ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తేనే అది ఇంక్లూజివ్ గ్రోత్గా మనం చెప్పాలి. ఆమె క్లియర్? సో ఇది 12వ పంచవర్ష ప్రణాళికలో జరిగింది. క్లియర్? ఇక ఆ తర్వాత ఇక్కడ హెల్త్ కేర్, ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, నేచురల్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. క్లియర్? ఈ విధంగా మనకు 2017వ సంవత్సరంకంతా ఈ పంచవర్ష ప్రణాళికలు అనేవన్నీ కూడా ముగిసిపోయాయి. క్లియర్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ప్రణాళికా సంఘం స్థానంలో జనవరి 1, 2015 నుంచి వచ్చింది నీతి ఆయోగ్. మరి 2017 నుంచి ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చర్చించుకుందాం. క్లియర్? ఇప్పటి వరకు ఇవి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన అంశాలు. ప్రతి అంశాన్ని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఆర్థిక సంస్కరణలు 1991 సంవత్సరం ఆ అంశం గురించి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ మనం తదుపరి టాపిక్స్ మనం వెళ్దాం. అంతవరకు సెలవు. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.